వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు. దళిత గిరిజన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకు నేను పిటిషన్ ఇస్తున్నాను. దీన్ని పిటిషించాలని ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరుతున్నాను. పాలిత పీడిత బడుగు బలహీన వర్గాలంటే కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ యంత్రాంగాన్ని కానీ వాళ్ళకి ఎటువంటి మంచితనం లేకుండా వీళ్ళని ఇంకా దొరల పాలన అనుగొక్కాలని చూస్తున్నారు సార్. ఇటువంటి మరోసారి రిపీట్ కాకుండా మేము ఇప్పుడు మేము ఏ కులాలకు మతాలకు అతీతంగా అందరం ఏకమై దళిత బిడ్డలకు సహకరించుకుంటా వెంటనే తమను కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఈ చట్టరీత్యా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. ఈ మేరకు సోమవారం రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో నిరుపేద ముస్లిం కుటుంబం సయ్యద్ కాసిం లారీ డ్రైవర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన సయ్యద్ కాసిం కుమార్తె షిఫానా అంజుమ్ అనే యువతి వివాహానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికారం ప్రతినిధి ఎండి జాహిద్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యురాలు తమ్సిం మాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. टीआरएस पार्टी लीडर उनके फाउंडेशन की तरफ से हम 10,000 रुपये జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి షఫీనా అంజుమ్ మరియు సయ్యద్ హాసిం గారి కూతురి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు 10,000 రూపాయల ఆర్థికంగా సాయం చేయడం చాలా సంతోషకరం. మా ముస్లిం సమాజం అందరం చాలా సంతోషిస్తున్నాం. గత సంవత్సరంలో చూసినట్టయితే సంవత్సర కాలంలో సేవ అంటేనే హరీష్ రెడ్డి అంటే సేవ అనే విధంగా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా కూడా అందరూ నా అనే ప్రజలు నా అందరూ అనే వాళ్ళు అనుకునే విధంగా అన్నగారు దాదాపు మా 10 మంది మైనార్టీ వివాహిత అమ్మాయిలందరికీ, పేద అమ్మాయిలందరికీ సాయం చేయడం చాలా గొప్ప గర్వకారణం. అట్లనే ఆటో కార్మిక సోదరులకి మరియు మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు సంతోషంగా కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ఒక గొప్ప ఆలోచనతోని దాదాపు 500 నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తేనేమి, మరియు మొన్న అక్కడ అమ్మాయిల చదువుల కోసం సాయం చేస్తేనేమి, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు రామగుండం ప్రజలు ఎంతో సంతోషం. మరియు తీర దూర ప్రాంతాల్లో వండుకుంటూ కూడా ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్కరం మేమందరం అన్న వెంటే ఉంటూ రానున్న రోజుల్లో అన్నతోనే ఉంటామని తెలియజేస్తాం. పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి స్థానికంగా ఉన్నటువంటి మాజీ కోఆప్షన్ మెంబరు తస్లీం భాను గారు, జావేద్ పాషా గారు, అలాగే పొలాడి శ్రీనివాసరావు గారు అందరూ వారి హరీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఏదైతే విహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి స్పందించి వెంటనే ఈ అమ్మాయికి 10,000 రూపాయలు వారి తరఫున ఆర్థిక సాయం చేయడం జరిగింది. వారికి ఈ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ వ్యాల హరీష్ రెడ్డి గారు ఇలాంటి గోరఖని ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని వందల పేద కుటుంబాలకు వారు సాయం చేయడం జరిగింది. వారికి భగవంతుడు ఇంకా ఆర్థికంగా కానీ ఇంకా మనోధైర్యం ఇచ్చి
వారి ద్వారా ఇలాంటి అర్హులైన నిరుపేదలకు ఎంతోమందికి ఇంకా ఉపాధి కానీ సహకారం అందే విధంగా ముందుకు నడవాలని వారికి కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క కాసిం గారి అమ్మాయి సహీనా గారు వారికి సలీమా గారికి వారి తరఫున మరొకసారి వేలహరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అన్నగారు ఇలాగే మీరు ముందుకెళ్లాలని ఇలాంటి పేద ప్రజలను గుర్తించి మీ వంతు సహాయాలు అందించాలని ఎల్లప్పుడూ కూడా సోదరి చెప్పినట్టు తప్పకుండా మీ అంటూ ఉంటూ ఇలాంటి మంచి కార్యక్రమం మా వంతు కూడా సహాయాలు అందిస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ మాకు ధన్యవాదాలు. జై తెలంగాణ. కార్యక్రమానికి వేల హరీష్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలను ఆలోచిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి రేపు డెవలప్మెంట్లో భాగస్వామ్యులుగా భాగంగా చేస్తూ వారికి ఈ ఆలోచన వస్తే ఇంకెంతో మందికి కూడా ఈ ఆర్థిక సహాయం ప్రతి ఒక్క సమస్యను అర్థం చేసుకొని సహాయం చేయాలని మరి వేల హరీష్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తుంది. జై హింద్, జై తెలంగాణ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర కాలనీలో వైసీపీ పార్టీకి సంబంధించిన దిమ్మపై ఉన్న జెండా పోల్ నిన్నటి దినం రాత్రి ధ్వంసం జరిగింది. వైసీపీ పార్టీ అదోని నాయకులు, కార్యకర్తలు మరియు కౌన్సిలర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పార్టీ జెండాను ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అదోనిలో ఇలాంటి విష సంస్కృతిని పెంచి పోషించే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ విజయనగర కాలనీ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి, అదోని పట్టణ టౌన్ ప్రెసిడెంట్ బి దేవా, కౌన్సిలర్ రఘునాథరెడ్డి, కౌన్సిలర్ కిషన్ రెడ్డి వాల్మీకి ఘటనను తీవ్రంగా ఖండించారు. 9వ వార్డు విజయనగర్ కాలనీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టను కొంతమంది దుండగులు నిన్న రాత్రి 10 నుంచి 11 గంటల సమయంలో దాడి చేసి ఆ జెండా కట్టను విరగ్గొట్టడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏ పార్టీకైనా కూడా ఇవి మంచి పరిణామం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అధికారం ఉందని చెప్పి ఒకరు చేస్తే రేపు అధికారం ఇంకొకరిది ఉంటుంది. అప్పుడు 1కి 2 వింతలు పాల్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పార్టీ నాయకులైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటి ప్రోత్సహించకూడదు. అలాగే ఈ రోజు ఆ జరిగిన సంఘటన దృష్ట్యా మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, ఆ ఏరియా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖ వారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు చేస్తున్నటువంటి వారి మీద తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇది ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి పరిణామంగా ఉంటుంది. తీసుకోకపోతే ఈ విద్వేషాలు ఇలాగే పెరిగి రేపు మరిన్ని దాడులకు కూడా పాల్పడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రఘునాథ్ రెడ్డి, 5th వార్డు కౌన్సిలర్. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ను పురస్కరించుకొని బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగరూరు వెంకటేశ్వరగౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ దేశం కోసం తన ప్రాణాన్ని 1953 జూన్ 23వ తేదీ కాశ్మీర్ లోపల వదలడం జరిగింది. ఆయన ఈ దేశం లోపల 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఈ దేశం లోపల ఉండొద్దు, ఈ దేశమంతా ఒకే చట్టం కింద ఉండాలి, ఈ దేశమంతా ఒకే ప్రధాని కింద ఉండాలనేటువంటి ఒక నినాదం కారణంగా కాశ్మీర్ లోపల జైలుకు వెళ్లి ఆయన
ఆ యొక్క ప్రభుత్వంతో విభేదించి తర్వాత బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా కూడా ఆ యొక్క ఇంగ్లీష్ పాలన లోపల పశ్చిమ బెంగాల్ యొక్క మంత్రిగా సేవలు అందించారు. తర్వాత ఏదైతే దేశ విభజన సమయం ఉన్నదో తను అప్పుడు ఈ దేశ విభజన సమయం లోపల మరి కీలకంగా వ్యవహరించినటువంటి నేత ఎవరంటే మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. నాడు గాంధీ గారు, నెహ్రూ గారు ఈ దేశాన్ని విభజించే సమయం లోపల పశ్చిమ బెంగాల్ మొత్తాన్ని కూడా మరి పశ్చిమ పాకిస్తాన్ లోపల కలపాలనేటువంటి నిర్ణయం, అదేవిధంగా అస్సాంను, అదేవిధంగా పంజాబ్ను మొత్తాన్ని కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పాకిస్తాన్ లోపల కలపాలని మరి నిర్ణయించినప్పుడు ఆయన ప్రజా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున ప్రజలతోటి ఉద్యమాలు చేయించి ఆయన ఉద్యమం ఫలితంగా మన యొక్క ఆ రోజు ప్రభుత్వాల యొక్క మెడ వంచి ఇంగ్లీష్ వాళ్ళను, అదేవిధంగా మన యొక్క నాయకుల మెడలు వంచి ఎవరైతే నెహ్రూ గారు, గాంధీ గారు వాళ్ళను ఒప్పించి ఈ ఉద్యమాల ద్వారా ఆ రోజు మరి పశ్చిమ బంగాల్లోని హిందూ ప్రభావిత ప్రాంతాన్నంతా కూడా మన భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా పంజాబ్ లోని ప్రాంతాన్ని కూడా సగం ప్రాంతాన్ని భారతదేశం లోపల ఉండే విధంగా, అదేవిధంగా అస్సాం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వకుండా భారతదేశం లోపల ఉండే విధంగా ఆయన చేసినటువంటి పోరాటం ఇవన్నీ మన దేశంలో ఇవాళ ఉన్నది అంటే శ్యామప్రసాద్ ముఖర్జీ గారి కృషిత ఫలితం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనంతరం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే అనేక పరిశ్రమలు స్థాపించి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే విధంగా ఆయన ప్రథమ ప్రభుత్వం లోపల, కొత్త ప్రభుత్వం లోపల కృషి చేసిండ్రు. తర్వాత ఏదైతే పాకిస్తాన్ నుంచి కొంతమంది వలసదారులు మరి హిందువులు కావచ్చు చూసేది, వాళ్ళ ప్రధానమంత్రి వేరు, వాళ్ళ యొక్క చట్టాలు వేరు, వాళ్ళ యొక్క జెండా వేరు, వాళ్ళ యొక్క రాజ్యాంగం వేరు, ఈ అన్నిటిని పెట్టుకుని ఈ రోజు ఆ రోజున మరి కాశ్మీర్ కు వెళ్లాలి అంటే మనము కేవలం వీసా తీసుకొని, మరి ఇవాళ రోజు వీసా అంటున్నాం, ఆ రోజు పర్మిట్ తీసుకొని వెళ్లాల్సినటువంటి రోజులుండే. అప్పటి రోజుల లోపల మరి దీనికి వ్యతిరేకంగా ఆయన 2 సంవత్సరాల పాటు పోరాటం చేసిన తర్వాత ఇక్కడ ఇక జరగదు ఈ పోరాటంతో ఈ ప్రభుత్వాలు అంగీకరించడం జరగదనేటువంటి ఉద్దేశంతో మరి అప్పుడు ఆయన స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారికి మరి పర్సనల్ సెక్రటరీగా ఉండ్రి, అదేవిధంగా 2 సహాయకులు కూడా ఉండ్రి, తేజ్పాల్ చందు, అదేవిధంగా ఇంకొక తన యొక్క సహాయకులతో కలిసి ఒక 10-15 మంది టీము కాశ్మీర్ లోపల మేము వెళ్తాం, జమ్మూకు మేము వెళ్తామని చెప్పి ఆయన పర్మిట్ లేకుండా వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కేంద్ర ప్రభుత్వము ఆయనను అరెస్ట్ చేయకుండా ఒక పథకం ప్రకారము మరి వారిని జమ్మూ వరకు వెళ్లేటువంటి అవకాశం కల్పించింది. జమ్మూ బార్డర్ రాగానే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి పోలీసులను, కాశ్మీర్ పోలీసులతోటి మన యొక్క టీంని ఏదైతే ఉన్నదో అరెస్ట్ చేస్తే వాజ్పేయి గారు అక్కడి నుంచి వెనుకకొచ్చిన సందర్భం లోపల మరి శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఒక సాధారణ వ్యక్తి లోపల ఒక పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి ఎక్కడ జనావాసాలు లేని ప్రాంతం లోపల ఒక పాడుపడ్డటువంటి గెస్ట్ హౌస్ లోపల మరి ఆయనను బంధించి గృహ నిర్బంధం చేసి దానినే సబ్ జైలుగా మార్చినటువంటి కాశ్మీర్ ప్రభుత్వము అనేక రోజుల పాటు 20-25 రోజుల పాటు నానా చిత్రహింసలకు గురి చేసింది. ఆయన అనారోగ్యం పాలై స్వతహాగా ఆయన మరి శరీరానికి అస్తమా పేషెంట్ ఆయన కాశ్మీర్ లోపల చలి వాతావరణం లోపల ఆయనను ఒక ఎలాంటి రక్షణ లేని ఒక ప్రాంతం లోపల పెట్టడంతో ఆయన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం దానాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ని ఈ నెల 16వ తేదీ అదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మలు కేవలం ఎస్సీ కులానికి చెందిన వాడని సర్పంచ్పై కుల వివక్షత చూపించి ఆలయ మెట్లు ఎక్కకుండానే కింద నిలబెట్టి అవమానించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై అదోనిలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఏర్పడి చంద్రశేఖర్ను ఎక్కడైతే అవమానపరిచారో అక్కడే క్షమాపణ చెప్పాలని, ఆలయ ప్రవేశం చేయించాలని అన్ని కుల సంఘాల వాళ్ళు తీర్మానించడం జరిగింది. 6వ నెల 2025వ సంవత్సరం నాడు ధనాపురం గ్రామంలో ప్రజల కోసం పార్థసారథి అనే కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ని, గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని గుడిమెట్లు ఎక్కకుండా ఆయన ఎస్సీ అని తెలవగానే మీరు కిందే ఉండి మాట్లాడాలి, కిందే ఉండాలని చెప్పేసి అవమానించిన
అవమానించి యావత్ దళిత జాతిని ఈరోజు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు, అలాగే మరియు గుడిసి కృష్ణమ్మక్క గారు దళిత జాతిని అవమానించడం జరిగింది. ఇదే విషయమై ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి 18వ తేదీ 6వ నెల 2025 నాడు సాయంకాల సమయంలో RNB గెస్ట్ హౌస్ నందు ఒక మీటింగ్గా ఏర్పడి అక్కడ అన్ని కుల సంఘాలు ఒక మీటింగ్గా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అక్కడ MRPS నాయకులు కూడా ఆ మీటింగ్కి హాజరై మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పి ఏదైతే మన దళిత సర్పంచ్పై అవమానం జరిగిందో దానికి ప్రతిగా మనము ర్యాలీ చేయాలి, నిరసన తెలపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి 19వ తేదీ అయినటువంటి 19/6/2025 నాడు పొద్దున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జేఏసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో క్షమాపణ చెప్పారు అని చప్పట్లు కొట్టారు. అయ్యా, మీరు యావత్ దళిత జాతిని తాకట్టు పెట్టినట్లు కాదా? ఇది జేఏసీలో భాగమై మీరు జేఏసీ నుంచి ఒంటరిగా విడిపోయి కనీసం జేఏసీకి ఒక మాట, ప్రజా సంఘాలకు ఒక మాట చెప్పుకోకుండా మీ అందరూ మాట్లాడుతూ చిక్కం జానయ్య గారు మాట్లాడుతూ ఏదైతే ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారో ఆ కార్యక్రమంలో గౌరవనీయులు పూజ్యులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు. అయ్యా, మందాకృష్ణ మాదిగన్న గారు కూడా అంటే మాకు చాలా ఇష్టం, ఆయన్ను మేము గౌరవిస్తాం. ఆయన మా జాతి ముద్దుబిడ్డని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం. అయినను మందాకృష్ణని మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి మా నాయకుడిని నిన్నటి దినమున MRPS నాయకులు, ఒక 3 MRPS నాయకులు నేను అడుగుతున్నాను. ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన వంట మేమంతా చదువుకున్న వ్యక్తులు పనిచేస్తున్నాం. అట్లాంటి ఆయన్ని మీరు అవమానించడం, అవమానంగా మాట్లాడడం ఇది తగదని, మీరు చేసే పనులు సమాజమే గుర్తిస్తుందని, సమాజమే గమనిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నా పేరు గుమ్మల రాజేంద్ర, జై భీమ్ MRPS ఆదోని మండలాధ్యక్షుడు. జై భీమ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి నల్లమల్లారెడ్డి కళాశాల సమీపం ఏకశీల నగర్లో హైడ్రా కూల్చివేతలు. బాధితులకు అడ్డగా నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. 7 ఎకరాల 16 గుంటల్లో నిర్మించిన గోడాను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. భారీగా మోహరించిన పోలీసులు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ మున్సిపాలిటీ నారాయణ గార్డెన్లో ఇందిరమ్మ ఇండ్లు పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తోటకూర వజ్రాష్ యాదవ్ ఇచ్చేసి వారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి గట్కేసర్ మండల్కి 59 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అన్నారు. మా ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తుందని, ప్రతి ఒక్కరూ మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లని త్వరలోనే భూమి పూజ చేసుకోవాలని అన్నారు. చేయలేరు. గత 10 ఏళ్ళ తర్వాత మనము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనము రేవంత్ వచ్చిన తర్వాతనే సీఎం రేవంత్ అన్న వచ్చిన తర్వాతనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటాము. అందుకే మీ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎవరైతే పేరు వాళ్ళు మాత్రం ముందు రండి దయచేసి. పేరు చదివిన వాళ్ళు మాత్రమే రండి. కమలమ్మ, యార బసవమ్మ, భక్తుల నాగమణి, భక్తుల నాగమణి, ఆకునూరి కవిత. అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జ్ వజ్రేష్ గారికి, అలాగే విభాగ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చేందర్ గారికి, అలాగే హైదరాబాద్ అమరేందర్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, మన పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, డిసిసి అంజన్న గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులు తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకు బెనిఫిట్ ఇస్తాం. 5 లక్షల రూపాయలు, బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడ పెట్టినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు, మొత్తం అయిపోయినాక 1 లక్ష రూపాయలు ఇచ్చి అందరికీ కూడా గృహప్రవేశం చేయించాల్సిన బాధ్యత జరిగింది. ఎందుకంటే దేవాలయం వాళ్ళ భూములు కాబట్టి రావని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్ దాకా వద్దేశంగా తీసుకెళ్లి ఆ దేవాలయం వాళ్ళకు రాని వాళ్ళ సంస్థలు కూడా నలుగురు కాకుండా నెక్స్ట్ విడత కింద ఇప్పించాలని మా ఉద్దేశాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా మన దగ్గర ఈ లబ్ధిదారులు ఎవరైతే రోడ్డు మీద పోయినా లబ్ధిదారులు 50 మంది కూడా మున్సిపాల్లో కలిసిన విలీనమైనవి మన దగ్గర కలిసిన తర్వాత 75 మందికి వచ్చినాయి. కాబట్టి మిగతా మనకి ఇంకా 150 మన ఓన్లీ మన మున్సిపాలిటీ మన ఇన్ఛార్జి గారు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మీరందరూ సహకరించాలి. నలభై కావద్దు కాబట్టి మీరందరూ సహకరించే టైం వచ్చింది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత 6 పథకాలలో 5 పథకాలు అమలు పరచడం జరిగింది. దాంట్లో ఇదొక భాగంగా ఇళ్ల పథకం కూడా ఒక ఇళ్ళ ఇచ్చేది కూడా ఒక భాగం కిందికి తీసుకోవడం జరిగింది. కాబట్టి మన నియోజకవర్గానికి 3,500 వచ్చినాయి. కాబట్టి దాంట్లో మన గట్టికర్ కూడా తీస్తే మనకు 200 వస్తాయి. కాబట్టి ఇప్పుడు 21 వచ్చినాయి. నెక్స్ట్ కూడా మన ఇన్ఛార్జ్ అన్న గారు కూడా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు జయశంకర్ గారు మరియు ఈటా ప్రెసిడెంట్ శ్రీల మహేష్ అన్న గారు మరియు అచ్చన్న గారు, పుల్లిపవని జంగయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందున్న ఆడపడుచులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. పత్రికా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపి ఈరోజు మన
బీజేపీ పార్టీ మూలమైన జనసంఘ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానమైన రోజు 23వ తారీఖు 6వ నెల 1953 కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయాలని పోరాటం చేసిన వ్యక్తి. ఆ రోజు ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నెహ్రూ 370 జీవో కాశ్మీర్కి ప్రత్యేకమైన చట్టం, ఒక జెండా, ఒక ప్రధాని చెప్పిన వ్యక్తి నెహ్రూ దాన్ని రద్దు చేయమని ఆనాటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రభుత్వంలో ఇండస్ట్రీ మినిస్టర్గా ఉండగా దాని మీద తిరుగుబాటు చేయడం జరిగినది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.